నమస్తే. మనం ఈ వీడియోలో సుప్త వజ్రాసనాన్ని గురించి తెలుసుకుందాం. సుప్త అంటే అచేతనం, వజ్రాసనం అంటే డైమండ్ పోజ్, అంటే నీ శరీరాన్ని వజ్రతుల్యంగా చేసేటటువంటి ఆసనం. అచేతనంగా ఉన్నటువంటి నీ శరీరాన్ని వజ్రతుల్యంగా చేసేటటువంటి ఆసనం కాబట్టి దీనికి సుప్త వజ్రాసనం అన్న పేరును నిర్ణయించారు. ఇక ఒక వాస్తవాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వ్యవసాయ క్షేత్రాన్ని సారవంతం చేయడానికి సహజ ఎరువులను వాడాలి. అలా కాకుండా కృత్రిమ ఎరువులను వాడడం మూలంగా ఆ వ్యవసాయ క్షేత్రం యొక్క సారం మొత్తం నశించిపోతుంది. ఆ తర్వాత పంట దిగుబడి మొత్తం తగ్గిపోతుంది. తాత్కాలిక లాభాల కోసం ఆశపడడం మూలంగా మనం ఎంతో నష్టపోవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరం అనేటటువంటి వ్యవసాయ క్షేత్రానికి సహజ ఎరువులైనటువంటి ఈ ఆసనాలను అందించండి. ఈ ఆసనాలను అందించకుండా కృత్రిమ ఎరువులైనటువంటి మందు బిళ్ళలను నీవు ఈ శరీరానికి ఇస్తూ బ్రతికేస్తూ ఉంటే భవిష్యత్ తరాలు మొత్తం నాశనం అయిపోతాయి. వ్యవసాయ క్షేత్రం కృత్రిమ ఎరువులను వాడడం మూలంగా దాని యొక్క సారం మొత్తం నశించిపోయినట్లే మనిషి యొక్క సారం మొత్తం నశించిపోయి చిన్న చిన్న వయసులోనే రకరకాల రోగాల బారిన పడవలసి వస్తుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. ఈ ఆసనాలను ఆచరించండి. ఈ సుప్త వజ్రాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా కూర్చోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క కాలును ఈ విధంగా మడిచి విడుదల భాగం దగ్గరికి తీసుకుని రావాలి. ఈ విధంగా మడిచినప్పుడు రెండు పాదాల యొక్క బొటన వేళ్ళు కలిసి ఉండేలా చూడాలి. మడమ భాగం రెండు ఇరువైపులా ఉండి ఆ మధ్యలో పిరుదులు ఉండేటట్టుగా చూడాలి. ఇది వజ్రాసనం యొక్క స్థితి. వజ్రాసనంలో మనం ఈ విధంగా వెన్నును తిన్నగా ఉంచి నిటారుగా ఉండి కాసేపు 2-3 దీర్ఘ శ్వాసలను తీసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా మనం చేతులను ఈ విధంగా ఉంచివేసి అరచేతులను ఈ విధంగా నేలపై ఉంచి ఆ తర్వాత మోచేయి సహాయంతో ఈ విధంగా ఉండి నెమ్మదిగా తల భాగాన్ని కిందికి ఉంచాలి. ఆ సమయంలో ముందర ఉన్నటువంటి 2 మోకాలు ఒక దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా ఈ విధంగా తలభాగాన్ని చేసి నెమ్మదిగా వజ్రాసన స్థితిలోకి రావాలి. వజ్రాసన స్థితిలో కాసేపు శాంతంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఈ విధంగా విప్పేసి ప్రశాంతంగా పరిస్థితి. ఈ విధంగా మనం సుప్త వజ్రాసనాన్ని చేయవలసి ఉంటుంది. ఈ వజ్రాసనం యొక్క ఈ సుప్త వజ్రాసనం యొక్క ఉపయోగాలను తెలియజేస్తున్నాను, చూడండి. ఇక
ఈ ఆసనాన్ని చేయకూడనటువంటి వారు, గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉండేవారు, అంటే గుండె సంబంధమైన ఆ సమస్యలకు ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వారు, తీవ్రమైన కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఉన్నటువంటి వారు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఇక మనకు ఈ ఆసనాన్ని చేయడం మూలంగా కలిగేటటువంటి లాభాలు ప్రధానంగా మన శరీరంలో జీర్ణ వ్యవస్థ అనేది బాగైపోతే మన శరీరం వజ్రతుల్యం అవుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను బాగు చేయడం కోసం అద్భుతంగా తయారు చేయబడినటువంటి ఆసనమే సుప్త వజ్రాసనం. మన శరీరంలో మధ్యప్రదేశం శుద్ధైపోతే మిగిలిన మొత్తం శుద్ధైపోతుంది. కాబట్టి మన శరీరంలో మధ్యప్రదేశాన్ని శుద్ధి చేసేటటువంటి ఈ ఆసనాన్ని ప్రతినిత్యం ఆచరించండి. గ్యాస్, మలబద్ధకం, కాన్స్టిపేషన్, అదేవిధంగా మెడనొప్పులు, థైరాయిడ్, బీపీ లాంటి ఎన్నో సమస్యలు నీకు రానివ్వకుండా చేసేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి ఆసనం. తొడల్లో పేరుకుపోయినటువంటి క్రొవ్వు, నడుం భాగంలో పేరుకుపోయినటువంటి క్రొవ్వు, పొట్ట భాగంలో పేరుకుపోయినటువంటి క్రొవ్వు మొత్తం తొలగిపోతుంది. నీ శరీరంలో అనవసరమైన క్రొవ్వు తొలగించబడి నీ శరీరాన్ని నాజుగ్గా తయారు చేస్తుంది. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, వ్యవసాయ క్షేత్రాన్ని వజ్రతుల్యం చేయాలి అంటే సహజమైన ఎరువును వాడాలి. అదేవిధంగా నీ శరీరం అనే వ్యవసాయ క్షేత్రాన్ని వజ్రతుల్యం చేయాలి, డైమండ్ లాగా చేయాలి అంటే నీవు ఖచ్చితంగా ఈ ఆసనాన్ని ఆచరించు. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకో, బొగ్గుపై సూర్యకిరణాలు పడితే ప్రతిబింబించవు, వజ్రంపై మాత్రమే సూర్యకిరణాలు పడితే ప్రతిబింబిస్తాయి. ఈ వాస్తవాన్ని గుర్తించు. వజ్రంలా నువ్వు జీవించాలంటే ఈ వజ్ర ఆసనాన్ని ఆచరించు. నీ జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. నీ భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటాయి. మన ప్రాచీనల రుణాన్ని తీర్చుకోవడం అంటే ఈ ఆసనాలను ఆచరించడం మూలంగానే జరుగుతుంది. ఆచరిద్దాం, మన జీవితాన్ని ఆనందంగా చేసుకుందాం, మన భవిష్యత్ తరాలను ఆనందంగా ఉంచుదాం.